బాస్ తెలుగు సీజన్ 8 విజయవంతంగా 10 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు 11వ వారం ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. నిన్నటి ఎపిసోడ్లో చూసుకుంటే నిఖిల్ తల్లి అవినాష్ భార్య అలానే యష్మి తండ్రి హౌస్లో అడుగుపెట్టారు. అయితే ఏ ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వనన్ని హింట్లు నిఖిల్ తల్లి తన కొడుక్కి ఇచ్చిందని చెప్పచ్చు. అయితే ఏమాత్రం సంకోచించకుండా తను చెప్పాలనుకున్నవన్నీ చెప్పేసింది నిఖిల్ తల్లి. గౌతమ్తో గొడవ పెట్టుకోవద్దని, అతడిని నామినేట్ చేయొద్దని సూచించింది. యష్మిని కంట్రోల్లో పెట్టమంది. ప్రేరణకు బయట నెగిటివ్ పెరిగిపోతుందని పరోక్షంగా చెప్తూ తనతో దూరంగా ఉండమంది నిఖిల్ని. యష్మి, ప్రేరణ, నిఖిల్ అంతా ఒకే గ్రూప్ అని నాకు తెలుసు, కానీ ఇక మీదట గ్రూప్ గేమ్ ఆడొద్దని, ఒంటరిగా నీ ఆటను ఆడితే నువ్వు టైటిల్ విన్నర్ అయి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తావని చెప్పింది. ఈ క్రమంలో నిఖిల్ తల్లి సోషల్ మీడియాలో చేసిన పాత పోస్టులు కొన్ని వైరల్గా మారాయని చెప్పచ్చు. అందులో ఆమె విష్ణుప్రియపై దారుణ కామెంట్లు చేసింది అని చెప్పాలి. ఎప్పుడు నవ్వుతూ కనిపించే ఈ ముఖంపై లాగిపెట్టి ఒక్కటివ్వాలనుంది అని ఓ పోస్ట్ పెట్టింది నిఖిల్ తల్లి. అందులో విష్ణు డ్రామా క్వీన్ అని విమర్శించింది. దీనిపై ఓ వ్యక్తి స్పందిస్తూ, విష్ణు కనీసం డ్రామా అయినా చేస్తుంది, మరి నిఖిల్ ఏం చేస్తున్నారు మేడం అని కామెంట్ పెట్టాడు. అందుకామె నిఖిల్ తన గేమ్ ఆడుతున్నాడు, టాస్క్లు గెలుస్తున్నాడు, విష్ణు మాత్రం కేవలం డ్రామాని చేస్తుందని విమర్శించి ప్రేరణ వీడియో షేర్ చేస్తూ, వావ్, ఆ కల్చర్ ఏంటి, నీ ప్రవర్తన ఏంటి, ఆ లాంగ్వేజ్ ఏంటి అని విమర్శించింది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు నెట్టింట ప్రత్యక్షం కావడంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఫ్యామిలీ తన కంటెస్టెంట్ గురించి పోస్టులు పెట్టాలి, కానీ ఇలా ఇతర కంటెస్టెంట్లను తిడుతూ పోస్టులు పెట్టడం తప్పని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓ టాస్క్లో ప్రేరణ విష్ణుప్రియ నిఖిల్పై నోరు పాడేసుకోవడం వల్లే ఆ తల్లి కడుపు మంటతో అలాంటి కామెంట్లు చేసిందని నిఖిల్ అభిమానులు ఆమెను వెనకేసుకొస్తున్నారు. కానీ నిఖిల్ చేతికి గాజులు వేసుకో, బొట్టు పెట్టుకోవాలి అని విష్ణు తిట్టినందుకే అతడి తల్లి ఆమెపై చెంప పగలగొట్టాలన్నంత కోపముందని పోస్టులు పెట్టిందని తెలుస్తుంది. అందులో తప్పేముందని కామెంట్లు చేస్తున్నారు మన నిఖిల్ ఫ్యాన్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన లక్కీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లక్కీ మీడియా 1518 యూట్యూబ్ ఛానల్.